కుక్కడం విలేజ్. దీంట్లో 6th మొన్న 6వ తారీఖు నైట్ ఒక అన్మ్యారీడ్ ఉమెన్ సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగి ఆమెను ఇమీడియట్గా ట్రీట్మెంట్ గురించి నల్గొండ హాస్పిటల్కి పంపించడం జరిగింది. అక్కడ అండర్గోయింగ్ ట్రీట్మెంట్ ఆమె 9th అక్కడ చనిపోవడం జరిగింది. ఈ ట్రీట్మెంట్లో ఉన్న క్రమంలో 8వ తారీఖున ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఆమె సూసైడ్ చేసుకోవడానికి కారణం, ఆ క్రమంలో ఆమె చెప్పిన విధంగా మనకి ఈ కుక్కడం గ్రామం చింతలగూడెం పక్కన అదే ఏరియాకి చెందినటువంటి ఇద్దరు శివ మధుకర్ అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు ఆమెని పెళ్లి చేసుకోమని వేధిస్తున్నారు అనే కారణంతో నేను ఈ విధంగా సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాల్సి వచ్చింది అనేటటువంటి స్టేట్మెంట్ ఆమె ఇచ్చింది. దాని ప్రకారం ఆ శివ మధు ఇద్దరి మీద కూడా ప్రస్తుత కొత్త చట్టం BNS 108 కింద మేము ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. BNS 108 సెక్షన్ 108. దాంట్లో క్రమంగా మాడుగులపల్లి ఎస్ఐ శోభన్ గారు, మిర్యాలగూడ రూరల్ CI వీరబాబు గారి ఆధ్వర్యంలో ఒక 4 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వాళ్ళ సిబ్బందితోటి వీళ్ళిద్దరిని కూడా నిన్న హైదరాబాద్ నార్కెట్పల్లి హైవే మీద మేము అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు రిమాండ్ గురించి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. సో దీంట్లో ఒక చిన్న మెసేజ్ ఏంటంటే, ఎవరైనా ఆడపిల్లలకి ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ ఎదురైతే ఖచ్చితంగా మీరు ఏదో ఒక ఏజెన్సీ హెల్ప్ తీసుకోవాలి. డైల్ 100కి కాల్ చేయండి, లేదు ఎవరైనా ఆఫీసర్స్ నెంబర్స్ ఉంటే ఆఫీసర్స్ నెంబర్స్కి కాల్ చేయండి, లేదు మీ విలేజ్ ఎల్డర్స్కి కానీ మీ పేరెంట్స్ ద్వారా కానీ మాకు కంప్లైంట్ ఇవ్వండి. ఎవరికి కూడా వాళ్ళ పేరు బయటికి రావటం కానీ వాళ్ళకి ఎటువంటి ఎక్స్పోజర్ కానీ ఎట్టి పరిస్థితిలో ఉండదు. వాళ్ళ ప్రాబ్లము సైలెంట్గా సాల్వ్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ 100% కృషి చేస్తుంది. అదేవిధంగా ఎవరైతే ఆడపిల్లల వెంటబడి వాళ్ళని వేధించేటటువంటి ఈడియట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సీవియర్ వార్నింగ్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఇటువంటి వేషాలు వేస్తే మాత్రం సహించేది లేదు. ఆడపిల్లలని ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టడానికి లేదు. చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు అరెస్ట్ చేసిన నిందితులకు కూడా శిక్ష పడే విధంగా అన్ని విధాలుగా కూడా మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.